ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహా, నువ్వు ఇంకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చావా? దొంగ ప్రమాణాలు చేసి ఏ చేతులతో అయితే దాన్ని అత్తారింటికి సాగనంపావో అదే చేత్తో పుట్టింటికి తీసుకెళ్ళిపో. అది మా కోడలు కాదు, మాకు అక్కర్లేదు. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి అలా అనకండి. నా వల్ల శ్రావ్య జీవితం నాశనం అవ్వకూడదు. మీకు దండం పెడతాను, శ్రావ్యని లోపలికి తీసుకెళ్ళండి. మీరేమో ఇంట్లోంచి గెంటేస్తారు, మేమేమో దీన్ని ఇంట్లోకి తీసుకెళ్లాలా? అది జరగని పని. వెళ్ళండి. మేం చేసింది తప్పేనండి, ఒప్పుకుంటున్నాను. కానీ మేం చేసిన దానికి శ్రావ్యని శిక్షించకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అహల్య, నువ్వు ఎవ్వరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మీకు తెలీదండి, మీరు కాసేపు కామ్గా ఉండండి ప్లీజ్ అండి. ఈవిడ గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసా? కూతురు లాంటి కోడల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. ఇలాంటి మనిషి కాళ్ళ మీద పడతావా? నేను చేసింది తప్పైతే మరి నువ్వు చేసిందేంట్రా? చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న అదితికే తీరని ద్రోహం చేసావు కదా. అది నీ వల్ల చెయ్యి కోసుకుని చావుపోయింది. చావుబోతు కూడా నీ పేరే కలవరించిందిరా. చావులో కూడా అది నిన్నే తలుచుకుంది. అలాంటి దాన్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? అదితికి ఏమైంది? ఎలా ఉంది ఇప్పుడు? ఆగండి. మీరు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ప్లీజ్ ఆంటీ, ఒకసారి వెళ్ళనివ్వండి. ఒక్కసారి అది తిని చూస్తాం మేడం, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎందుకు? అది చచ్చిందో లేదో చూడ్డానికి వెళ్తారా? లేదా మీరిద్దరూ దాన్ని చంపడానికి వచ్చారా? అందుకే వచ్చారు మీరు. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? మేమెందుకు అదితి చావు కోరుకుంటాం? మీరు చేసిందేంట్రా? నీ వల్లే అది దాని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నీతో లేని జీవితం వద్దనుకుని చావు పోయింది. మమ్మల్ని క్షమించండి మేడం, ఒక్కసారి అది తిని చూడనివ్వండి. అదితి, 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 అదితి. కంగారేం లేదమ్మా, అదితికేం కాలేదు. అవుట్ ఆఫ్ డేంజర్. తను నిద్రపోతోంది. మీరొచ్చింది అదితి కోసం కాదు, శ్రావ్య కోసం అని బాగా తెలుసు. తీసుకోండి. దానికి ఇక నా ఇంట్లో స్థానం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? శ్రావ్య మీ కోడలు, నందు భార్య. పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకోము అంటే ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఏయ్ నందు, మర్యాదగా శ్రావ్యని ఇంట్లోకి తీసుకెళ్ళు, లేదంటే మీ అంతు చూస్తాను. మా అత్తయ్య అనడానికి నువ్వెవరు? మా అత్తయ్యని నా భర్తని అనే హక్కు నీకేముంది? శ్రావ్య, నన్ను క్షమించన్నయ్యా. మాట మాట పెరిగితే మా అత్తయ్యతో మాట పడాల్సి వస్తుంది. అహల్య వదిన్ని వదిలేసి ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మాట ఇవ్వాల్సి వస్తుంది. నేనిప్పుడు నీ చెల్లెల్నే కాదు, ఈ ఇంటి కోడల్ని.
మా ఇంటి సమస్య. మేము అరుచుకుంటాం, తిట్టుకుంటాం, గొడవ పడతాం. మధ్యలో నీకేంటి పని? మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని రమ్మని నేను పిలిచానా? మీ సాయం ఏమైనా అడిగానా? నాకు మీ సహాయ సహకారాలు ఏవి అక్కర్లేదు. నా అత్త ఇంటి ముందు నా అత్తని, నా భర్తని ఏమన్నా ఊరుకునేది లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఏం నటిస్తున్నావే? మీ అన్న నా ముందు తిడితే నేను నిన్ను వెనకేసుకొస్తాననుకుంటున్నావా? నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. మర్యాదగా వాళ్ళతో వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళనత్తయ్యా? వాళ్ళు నాకేమవుతారని వెళ్ళాలి? పెళ్ళయ్యాక నేను ఆ ఇంటి కూతుర్ని కాదు, ఈ ఇంటి కోడల్ని. చావైనా బ్రతికైనా నేను ఇక్కడే ఉంటాను. నాకు మీరు తప్ప ఇంకెవరూ అక్కర్లేదు. నువ్వు మాకు అక్కర్లేదని చెప్తున్నాను కదా, వెళ్ళావు. వెళ్ళనత్తయ్యా. మీరు నన్ను ఇంట్లోకి రానిస్తే వస్తాను, లేదా బయటే ఉండిపోమంటే ఉంటాను, అంతే తప్ప ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ నేను చచ్చినా నా శవం కూడా ఈ ఇంటి కోడలిగానే కాటికెళ్తుంది. అయితే ఎక్కడికైనా వెళ్ళి చావే. యామిని, చాలు. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. మధ్యలో మీరు మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఈ ఇంటి పరువుని బజారుకి ఇడుస్తున్నావు. ఏదన్నా ఉంటే ఇంట్లో మాట్లాడాలి కానీ ఇలా రోడ్డుకెక్కుతావా? నువ్వు అవునన్నా కాదన్నా శ్రావ్య ఈ ఇంటి కోడలు. అవతల అదితి చచ్చి బతికింది, ఇక్కడ కోడల్ని చావమంటున్నావు? దీని వల్లే దానికి అగతి పట్టింది. నార్మోయ్, నీ మొండితనం వల్ల ఇంట్లో ఆడపిల్లని బాధ పెడుతున్నావు. ఒక ఆడదాని ఉండి సాటి ఆడదాన్ని బాధ పెట్టడానికి నీకు సిగ్గు కాలేదా? రవి, ఏంటే ఆ? నాకు అదితి ఎంతో, శ్రావ్య కూడా అంతే. నీ తాటాకు చప్పుళ్ళకి నీ కొడుకు భయపడతాడేమో, నేను భయపడ్డా.